స్వామి శరణం. వెల్కమ్ టు శ్రీ టాక్స్. స్వామి మండలం రోజులు దీక్ష చేసి దీక్ష విరమించిన తర్వాత ఆ మాలల్ని ఏం చేయాలి? ఆ మాలల్ని మనం నీళ్లలో కలపడం కానీ ఏదైనా చెట్ల మీద కానీ వేసేయచ్చా? ఇది ఒక క్వశ్చన్ స్వామి. స్వామి మనము కొంతమంది మాలల్ని వెండితోటో బంగారంతోటో చేయించుకొని మాల ధరిస్తారు. అలాగే దీక్ష అయిపోయిన తర్వాత ఆ బంగారు మాలను కానీ వెండి మాలను కానీ మనం బయటపడేస్తామా? లేదు కదా. అలాగే ఈ మాలలు కూడా మీరు రాగిలో మనం బయట కొనుక్కునే మాలలు కూడా ఏమీ కావు స్వామి. మనం 40 రోజుల పైన 48 రోజులు 41 రోజు మనం దీక్ష చేసి మన మెండలో స్వామిని ప్రతిష్ఠింప చేసుకొని ప్రతిరోజు హారతులు ఇచ్చి బొట్లు పెట్టి దానికి ఎంతో పవిత్రతను చేకూర్చి ఆ మాలల మూలంగా మనల్ని స్వామి అని పిలిపించుకొని ఎంతో పవిత్రంగా విజయవంతంగా దీక్ష పూజ చేసుకుని స్వామిని దర్శించుకొని వచ్చిన తర్వాత ఆ మాలలకి ఎంత విలువ ఉంటుంది? సో అంత పవిత్రమైన ఆ మాలల్ని మనం మన దీక్ష విరమణ తర్వాత మాల తీసిన తర్వాత వాటిని ఒక భరణిలో జాగ్రత్తగా శుద్ధి చేసుకుని ఒక భరణిలో భద్రపరచుకొని మన దేవుడి మందిరంలో కానీ ఎక్కడైనా ఎవరు తాకని ప్రదేశంలో ఇంట్లోనే మనం పెట్టేసుకొని తిరిగి మళ్ళీ మనం మాల వేసుకోవాలనుకున్నప్పుడు ఆ మాలల్ని తీసుకుని శుద్ధి చేసుకుని ఒకరోజు ముందు 2 రోజుల ముందు తీసుకొని శుద్ధి చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుని మనం మాల ధరించేటప్పుడు తీసుకెళ్ళి ఆ మాలను ధరింపజేసుకోవచ్చు స్వామి. తప్పేం లేదు స్వామి. అలాగే మనం వేసుకునే బట్టలు కూడా శుభ్రంగా ఉతికి ఎవరు తాగని చోట పెట్టేసుకొని తిరిగి మళ్ళీ అవే వాడచ్చు స్వామి. ప్రతి సంవత్సరం కొత్తవి కొనుక్కోవాలని రూల్ ఏం లేదు. స్వామి శరణం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.